నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే XRP. అసలు ఈ కాయిన్ స్పెషాలిటీ ఏంటి? ఇది మన గ్లోబల్ పేమెంట్ సిస్టమ్ను మార్చేస్తుందా? దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనం వేరే దేశంలో ఉన్నవాళ్లకి డబ్బులు పంపాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత ఖర్చవుతుంది? చాలా స్లో, చాలా కాస్ట్లీ. చాలామంది ఈ ప్రాబ్లంని ఫేస్ చేసే ఉంటారు. మరి ఎందుకిలా జరుగుతోంది? అసలిప్పుడున్న సిస్టంలో లోపం ఎక్కడుంది? దీనికంతటికీ మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? స్విఫ్ట్. ఇది చాలా పాత సిస్టమ్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి 2 నుంచి 5 రోజులు పడుతుంది. మధ్యలో చాలా బ్యాంకులు ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే ఫీజులు కూడా ఆకాశాన్నంటుతాయి. సింపల్గా చెప్పాలంటే మొత్తం ప్రాసెస్ చాలా స్లో, అసలు ఎఫిషియెంట్గా ఉండదు. ఈ ఫాస్ట్ యుగానికి ఇది అస్సలు సెట్ అవ్వదు. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. ఒక మోడర్న్ సొల్యూషన్. స్పెషలీ ఇంటర్నేషనల్ పేమెంట్స్ని ఫాస్ట్గా, చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా చేయడానికి ఒక డిజిటల్ యాసెట్ని తయారుచేశారు. దాని పేరే XRP. సరే, XRP గురించి తెలుసుకునే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ చేసుకోవాలి. చాలామందికి రిపిల్, XRP రెండూ ఒకటే అని కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ కాదు. ఫస్ట్ రిపిల్ గురించి చూద్దాం. రిపిల్ అనేది ఒక టెక్నాలజీ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి పేమెంట్ సాఫ్ట్వేర్ని తయారుచేసి ఇస్తారు. మరి XRP ఏంటి? XRP అనేది రిపిల్ కంపెనీ తయారుచేసిన సాఫ్ట్వేర్లో వాడే డిజిటల్ కాయిన్. అసలైన క్రిప్టోకరెన్సీ ఇదే. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక బ్రిడ్జ్ కరెన్సీలాగా పనిచేస్తోంది. అంటే ఒక కరెన్సీ నుంచి ఇంకో కరెన్సీకి డబ్బులు మార్చడానికి ఒక వంతెనలాగా ఉపయోగపడుతుందన్నమాట. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. రిపిల్ ఏమో కంపెనీ, XRP ఏమో కాయిన్. రిపిల్ టెక్నాలజీని బిల్డ్ చేస్తే ఆ టెక్నాలజీలో ట్రాన్సాక్షన్స్ని పవర్ చేసేది XRP అన్నమాట. క్లియర్ కదా? ఓకే, అంతా బానే ఉంది. కానీ అసలు విషయమేంటంటే ఇంత ఫాస్ట్గా, ఇంత తక్కువ ఖర్చుతో ఇది ఎలా పనిచేస్తోంది? దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటి? అదే ఇప్పుడు చూద్దాం. XRP వెనుకున్న టెక్నాలజీ పేరు XRP లెడ్జర్, షార్ట్గా XRPL అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది బిట్కాయిన్ లాగా మైనింగ్పై డిపెండ్ అవ్వదు. అసలు మైనింగే ఉండదు. అందుకే ఇది చాలా ఫాస్ట్. అంతేకాదు చాలా తక్కువ కరెంట్ వాడుకుంటుంది. మరి ట్రాన్సాక్షన్లు ఎలా వెరిఫై అవుతాయంటారా? దానికి ఒక యునిక్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా సింపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియా నుంచి అమెరికాకి డబ్బు పంపాలనుకుంటున్నాం అనుకోండి. మనం పంపే ఇండియన్ రూపీస్ వెంటనే XRPగా కన్వర్ట్ అవుతాయి. ఆ XRP సెకండ్ల వ్యవధిలో అమెరికాకి వెళ్ళిపోతుంది. అక్కడ అది వెంటనే డాలర్స్గా మారిపోతుంది. అంతే. మొత్తం ప్రాసెస్ అంతా కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోతుంది. ఎంతసేపట్లో అంటున్నాం? జస్ట్ 3 నుంచి 5 సెకండ్లు. అక్షరాల 3 సెకండ్లు. ఎక్కడ రోజుల తరబడి వెయిట్ చేసే ప్రాసెస్, ఎక్కడ సెకండ్లలో అయిపోయే ట్రాన్సాక్షన్. ఇది నిజంగా ఒక రెవల్యూషన్ కదా? స్పీడ్ మాత్రమే కాదు, స్కేల్ కూడా. ఈ XRP నెట్వర్క్ ఒకే సెకండ్లో దాదాపు 1500 ట్రాన్సాక్షన్స్ని హ్యాండిల్ చేయగలదు. అంటే పెద్ద పెద్ద బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీన్ని ఈజీగా వాడొచ్చన్నమాట. ఇక సప్లై విషయానికొస్తే మొత్తం XRP కాయిన్లు 100 బిలియన్లు మాత్రమే. ఇవన్నీ ముందే క్రియేట్ చేసేశారు. కొత్తగా ఒక్క కాయిన్ కూడా తయారు చెయ్యరు. దీనివల్ల ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం వచ్చే ఛాన్స్ ఉండదు. సరే, XRP గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ మనకు బాగా తెలిసిన బిట్కాయిన్, ఇథేరియం లాంటి పెద్ద కాయిన్స్తో పోలిస్తే ఇది ఎలా ఉంటుంది? వాటికి దీనికున్న తేడాలేంటి? ఒకసారి చూసేద్దాం. ముందుగా బిట్కాయిన్తో చూద్దాం. ఈ రెండింటి గోల్స్ కంప్లీట్గా డిఫరెంట్. XRP పుట్టిందే గ్లోబల్ పేమెంట్స్ కోసం. అదే బిట్కాయిన్ ఏమో ఒక స్టోర్ ఆఫ్ వాల్యూ, అంటే ఒక డిజిటల్ గోల్డ్ లాంటిది. ఇక స్పీడ్ చూడండి. XRP 3-5 సెకండ్లు, బిట్కాయిన్ 10 నిమిషాలకు పైనే. ఫీజులు కూడా XRPలో చాలా తక్కువ. టెక్నాలజీ పరంగా చూసినా XRPలో మైనింగ్ లేదు, బిట్కాయిన్లో ఉంది. సో చాలా తేడాలున్నాయి. మరి ఇథేరియం సంగతేంటి? ఇక్కడ కూడా ఫోకస్ వేరు. XRP ఫోకస్ అంతా పేమెంట్స్ మీదే ఉంటే, ఇథేరియం అనేది స్మార్ట్ కాంట్రాక్ట్లు, డీసెంట్రలైజ్డ్ యాప్స్, DeFi ఇలాంటి వాటికి ఒక ప్లాట్ఫామ్ లాంటిది. రెండూ వేర్వేరు దారుల్లో వెళ్తున్నాయి. వాటి దారిలో అవి స్పెషల్ అన్నమాట. ఇప్పటిదాకా మనం XRPకి ఉన్న ప్లస్ పాయింట్స్ చూసాం.
కానీ ఏ టెక్నాలజీ అయినా పర్ఫెక్ట్ కాదు కదా. ఎక్స్ఆర్పీకి కూడా కొన్ని ఛాలెంజెస్, కొన్ని విమర్శలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుంటేనే మనకు పూర్తి పిక్చర్ వస్తుంది. ఫస్ట్ మళ్ళీ ఒకసారి ప్లస్ పాయింట్స్ క్విక్గా చూద్దాం. అన్బిలీవబుల్ స్పీడ్, చాలా చాలా తక్కువ ఫీజులు, ఇన్స్టిట్యూషన్స్ వాడుకునేంత స్కేలబిలిటీ, అన్నిటికన్నా ముఖ్యంగా మైనింగ్ లేదు కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ. ఇవన్నీ ఎక్స్ఆర్పి యొక్క పెద్ద బలాలు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, మేజర్ క్రిటిసిజం ఏంటంటే, ఎక్కువ శాతం కాయిన్స్ రిపుల్ కంపెనీ దగ్గరే ఉన్నాయి. దీనివల్ల ఇది మరీ సెంట్రలైజ్డ్ అనే విమర్శ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, దీని సక్సెస్ మొత్తం బ్యాంకులు, పెద్ద కంపెనీలు దీని ఎంతగా వాడుకుంటాయి అనే దానిపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ వాళ్లు వాడకపోతే అది పెద్ద ప్రశ్న. ఎక్స్ఆర్పి ప్రయాణంలో అతిపెద్ద అడ్డంకి, ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, అమెరికా SECతో జరిగిన లీగల్ ఫైట్. SEC ఏమంది? ఎక్స్ఆర్పి అనేది ఒక కాయిన్ కాదు, స్టాక్ లాంటి ఒక సెక్యూరిటీ అని కేసు వేసింది. ఇది చాలా పెద్ద విషయం. కానీ కోర్టు నుంచి రిపుల్కి కొన్ని పాజిటివ్ జడ్జ్మెంట్స్ వచ్చాయి. ఇది కమ్యూనిటీలో చాలా కాన్ఫిడెన్స్ నింపింది. మొత్తం మీద చూస్తే మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ప్రకారం ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే, ఎక్స్ఆర్పి అనేది పేమెంట్స్ కింగ్ కాయిన్. అంటే పేమెంట్స్ ప్రపంచంలో ఇది కింగ్ అయ్యే సత్తా దీనికుందని అర్థం. దాని స్పీడ్, తక్కువ ఖర్చు ఇవన్నీ చూస్తే ఆ మాటలో నిజం లేకపోలేదు. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసి గ్లోబల్ పేమెంట్స్ ఫ్యూచర్ని ఎక్స్ఆర్పి నిజంగా మార్చేస్తుందా? పొటెన్షియల్ అయితే చాలా ఉంది. కానీ దాని సక్సెస్, బ్యాంకులు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయి, అలాగే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీని గురించి ఆలోచించండి.